హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫైనల్‌గా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలకు ఒక డేట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. పూర్తి వివరాలనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. చూసి వెళ్ళిపోకుండా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, అప్డేట్ ఏంటంటే లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 15వ తేదీ నుంచి అమలయ్యేలా 23 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి దిశానిర్దేశం చేశారు. అంటే ఈ ఇందిరమ్మ ఇండ్లకు ఎలాంటి అక్రమాలకు గురవ్వకుండా చూసుకోవాలని మన రేవంత్ రెడ్డి అనేది ఆదేశించారు అన్నమాట. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని మండలంలోని 4-5 గ్రామాలకు కలిపి ఒక గ్యాజెటెడ్ అధికారిని ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంపీఓలు లేదా వివిధ శాఖల ఏఐలు నియమించాలి. లబ్ధిదారుల జాబితాలపై జిల్లా స్థాయి అధికారులతో విచారణ చేయాలి. లబ్ధిదారుల జాబితాలో అనర్హులు ఉంటే గ్రామ పంచాయతీ, మండల గ్యాజెటెడ్ అధికారి బాధ్యత వహించాలి. నిరుపేదలకే ఇల్లు అందేలా చూడాలి. లబ్ధిదారుల ఎంపికను ఇందిరమ్మ కమిటీలు సూచించాలి. జాబితాలో అనర్హులు ఉంటే వారి స్థానంలో అర్హులైన కొత్త వారికి అవకాశం కల్పించాలి. ఏప్రిల్ 15 నుంచి 17 వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధులతో అధికారుల సంప్రదింపులు. సో ఫ్రెండ్స్, ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, అనర్హులుంటే వారి స్థానంలో అర్హులైన వారికి ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఏప్రిల్ 18 నుంచి 21 లోపు లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీల సూచనలు, అధికారుల పరిశీలన. ఏప్రిల్ 22 నుండి 30 లోపు జిల్లా అధికారులతో సూపర్ చెక్, అంటే అధికారులు ప్రతి గ్రామానికి వచ్చి సూపర్ చెక్ అంటే అప్లికేషన్ అనేది వాళ్ళు పరిశీలించిన తర్వాతనే వీళ్ళు అర్హులా అనర్హులా అని నిర్ణయించిన తర్వాత జాబితాను ఇవ్వడం జరుగుతుంది. మే 1 నుంచి పంచాయతీ కార్యాలయంలో అర్హుల జాబితాల ప్రదర్శన చేసిన తర్వాత మే 2 నుంచి 4 మధ్యలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో స్క్రూటినీ చేసిన తర్వాత మే 5 నుండి 7 లోపు జిల్లా కలెక్టర్లచే ఇండ్ల మంజూరు పత్రాలు మీకు అందజేయడం జరుగుతుందన్నమాట. అదే విధంగా నిన్నటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. లబ్ధిదారులకు 20.19 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇప్పటి వరకు బేస్మెంట్ నిర్మించుకున్న 2019 మంది అకౌంట్లకు నగదు బదిలీ చేశారు. 12 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెక్కులు అందించారు. సో ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ నిర్మించుకున్నారో వారి అకౌంట్ లకు అనేది డబ్బులు అనేది రావడం జరిగిందంట. ఈ 2019 మంది అకౌంట్లకు నగదు బదిలీ చేశారని అంటున్నారు. కాబట్టి బేస్మెంట్ నిర్ణయించుకుంటే మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చినాయా రాలేదా అనేది మాకు కామెంట్ రూపంలో తెలపండి. సో ఇది అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు రావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఉండాలి. కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.